తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే సార్. శ్రీమాత్రే నమః. సార్, మాఘమాసం మొదలవుతూనే శ్యామలా నవరాత్రులు, గుప్త నవరాత్రులుగా పిలువబడేటటువంటి ఈ నవరాత్రులు కూడా మొదలవుతాయి. మరి గుప్త నవరాత్రుల్ని ఎవరు చేసుకోవచ్చు, ఎవరు చేసుకోకూడదు అనే కన్ఫ్యూజన్ లో ఎప్పుడు ఉంటూనే ఉంటారు సార్. ఎందుకంటే బోల్డ్ అంత కాంట్రడిక్షన్ ఉంది యూట్యూబ్. శ్యామలాదేవిని ముట్టుకోవద్దు, శ్యామలాదేవికి దండం పెట్టద్దు, ఫోటో పెట్టద్దు, కన్నెత్తి చూడొద్దు. సో ఇది చెప్తూ ఉంటారు. గుప్త నవరాత్రులను ఎందుకు ఉన్నాయో తెలుసా, ఇట్లాంటివన్నీ. మరి నిజంగానే శ్యామలమ్మ జోలికి వెళ్ళకూడదా? ఇందులో నిజం ఉందా? అసలు శ్యామలా నవరాత్రులు చేస్తే వచ్చేటటువంటి ఫలితం ఏమిటి? ఇవన్నీ ఒక్కసారి చెప్పండి సార్. శ్యామల అమ్మవారు లలిత అమ్మవారి యొక్క మంత్రిణ్యంబా విరచిత విశంకవత తోషిత అనే ఒక ఇది ఉంటుంది. విశుక్రవత తోషిత అని కూడా అంటూ ఉంటారు. దాని రెండు రకాలుగా ఉన్నాయి. దానికి ప్లానింగ్ అనమాట. శ్యామల అంటే ప్లానింగ్. సరస్వతీదేవే మరొక రూపం శ్యామల అమ్మవారు. శ్యామల అదే మాతంగి కూడా శ్యామలాయే. మాతంగి, శ్యామల, తార, సరస్వతీదేవి ఇవన్నీ ఒకే ఎనర్జీ. ఇవన్నీ కూడా నాలెడ్జ్ రిలేటెడ్ ఎనర్జీస్. నీల సరస్వతి ఇట్లా అవునండి, నాలెడ్జ్ మొత్తం. సరస్వతి అనే పేరు అందులోనే ఉందిగా. ఇవన్నీ నాలెడ్జ్ రిలేటెడ్. మరి ఎందుకు మరి ఒక్క సరస్వతి రూపంలోనే ఉండొచ్చు కదా అంటే, మనకు నాలెడ్జ్ రకరకాల అవసరం పడుతుంది. ఒకే నాలెడ్జ్ సరిపోద్ది అంటారు కదా. సైన్స్ కాకుండా సోషల్ నాలెడ్జ్ ఉందండి, మ్యాథమెటిక్స్ నాలెడ్జ్ ఉందండి, సైకాలజీ నాలెడ్జ్ ఉందండి, ఆస్ట్రాలజీ నాలెడ్జ్ ఉందండి అంటారు కదా. అట్లాగే అమ్మవారు కొన్ని తీవ్రమైనటువంటి అవతారాల్లో సౌమ్యంగా ఉండేటువంటి న్యాచురల్ సరస్వతి అయితే కొంచెం ఉగ్ర సంబంధంగా. అంటే ఇప్పుడు చూడండి, మీరు ఒక బొమ్మ గీయాలి, దానికి ఒక నాలెడ్జ్ ఉండాలి. కానీ ఒక యుద్ధ సంబంధించిన నాలెడ్జ్ కావాలంటే చాలా ఎక్కువ ఉండాలి. లలిత అమ్మవారు, ఆ శ్యామల అమ్మవారు దేని పెట్టుకుంది? యుద్ధ సంబంధించినటువంటిది ఏదైతే ఉందో ఆ ప్లానింగ్ ఆవిడ. అంటే మంత్రి, మెయిన్ సైన్యాధ్యక్షురాలు. ఆ మంత్రి అంటే మీకు కంప్లీట్గా మీ యొక్క డెసిషన్స్ కానీ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవి మీకు ఎక్కడా కూడా రాంగ్ రూట్లోకి వెళ్లకుండా ఉండాలి అంటే అమ్మవారి అనుగ్రహం కావాలి. ఇప్పుడు నాలెడ్జ్ని వద్దనుకోవడం ఎంతవరకు కరెక్ట్ అనేది మనం ఆలోచించుకోవాలి. నాలెడ్జ్ను మనం ప్రే చేయకూడదా? అలా కదండి. ఉగ్రం అంటారు, గుప్తం అంటారు. అంటే ఒకటే. గుప్తము అంటే అదేదో చెవులో చెప్పుకోమని కాదు, అది కాదు. మీకు గుప్తంగా ఎనర్జీ చాలా ఇదిగా ఉంటుందని. ఇప్పుడు లలితా సహస్రనామాలని కూడా ఒక పేరు ఉంటుంది, లలితా సహస్ర రహస్య నామాలని. మన రహస్యనామం అంటే చెవు ఒకరి చెవులో ఒకరు చుట్టూ కూర్చొని ఒకరి చెవులో ఒకరు చెప్పుకోమని కాదుగా రహస్యనామాలు అంటే. అంతే కదా. చూడ్డానికి నామంగా ఉంది, కానీ రహస్యంగా బోల్డంత శక్తి ఉంది. చూడ్డానికి నామం ఏంటి? శ్రీమాత. ఏమిటి శ్రీమాత అంటున్నాం? దేవుడు అమ్మవారికి నమస్కారం అంటున్నాం. ఏమిటి అంటే అందులో చాలా ఉంటుంది. అంటే బీజాక్షరాలు ఉంటూ బయటికి మాత్రం నామాల్లా కనబడతాయి. అలా లలితా సహస్రనామాల్లో అంటే లలిత అమ్మవారి దగ్గర ఉండేటువంటి వారాహి అండ్ శ్యామల విషయంలోనే కాంట్రవర్సీస్ ఎక్కువ. ఎందుకు ఎక్కువ కాంట్రవర్సీస్? మరి ఎందుకు కొంతమంది వద్దంటుంటారు అంటే దానికి కూడా నిజంగా కొంతవరకు సత్యం ఉంది. వాళ్ళు వద్దనే దాంట్లో కూడా. ఏమిటి ఆ సత్యము? ఏమిటి అంటే, ఇప్పుడు మీరు సౌమ్యంగా చేసేటువంటి దేవతా స్వరూపాలు మీరు ఎన్ని డ్యాన్స్లు వేసినా పర్లేదు అంటే చెప్తున్నా. కానీ ఉగ్ర సంబంధించిన వాటి జోలికి వెళ్ళినప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉంటారు. మీరు ఒక లాయర్, ఒక జడ్జి దగ్గరికి వెళ్తారు, అక్కడ మీరు ఇంట్లో ఉన్నట్టుగా ఉంటారు, పోయి బ్రష్ చేసుకుంటూ కూర్చుంటారు. ఉండరుగా. అసలు మామూలు పిచ్చి పిచ్చి డ్రెస్లు వేసుకుంటే కూడా తిడతారు. అంటే ఏమిటి? ఒక హయ్యర్ ఎనర్జీస్ దగ్గరికి చేసే సాధనలు చాలా నిష్టగా చేయాలి. బ్రహ్మచర్యం పాటించే విషయం కానివ్వండి, మీ ఆహార వ్యవహారాల విషయంలో కానివ్వండి, మీరు ఇవన్నీ ఒక పక్కకు పెడితే, ఆహార వ్యవహారాలు కూడా పక్కన పెడితే, మీ మైండ్, సోలు, మీ యొక్క మనస్సు, మీ ఆలోచన విధానం కూడా చాలా పర్ఫెక్ట్గా ఉండాలి. ఇక్కడ ఏదో డాన్సులు వేసిన అక్కడ పోయి చేస్తా అంటే కుదరదు. ఎందుకంటే అక్కడ అంత స్ట్రిక్ట్గా ఉంటేనే మీ యొక్క సాధన ఫలిస్తుంది. అక్కడ ఊరుకోరు అవి. అందుకని అంత నిష్టగా ఉండాలి. కాబట్టి కొంతమంది లేదు, ఎవరు పెడతారు చెయ్యకండి, వెళ్ళకండి అని చెప్తారు. నిష్టగా ఉంటే తొందరగా ఫలితాలు ఇచ్చేవి అవి. ఇప్పుడు మనకి ఆస్ట్రాలజీ చేసే వాళ్ళందరూ కూడా మాతంగి ఎక్కువగా చేస్తారు. మాతంగి, సరస్వతీదేవి. ఎందుకంటే
మీకు ఆస్ట్రాలజీలో ఒక కాంబినేషన్ కనబడుతుంది అక్కడ. 4th హౌస్ పాడైంది అని ఉంది. 4th హౌస్ పాడైంది అనగానే ఏముంటుంది అక్కడ తల్లి, లేకపోతే గృహము, లేనట్లయితే విద్యా సంబంధించిన ఇన్ని పోవాలి. మరి ఇన్ని చెప్తూ కూర్చుంటామా, లిస్ట్ చెప్తూ కూర్చుంటామా, నీ శీలం పాడైపోయింది, నువ్వు ఇట్లాగా అట్లాగా మదర్ అన్నీ చెప్తామని చెప్పం. స్పెసిఫిక్గా ఒక విషయాన్నే పలికించాలి అమ్మవారు అక్కడ మనకి ఏవైతే పర్టికులర్గా ఉన్నాయో ఏది అవసరమో. పలికించేది స్ఫురణనిచ్చేది అమ్మవారు. అందుకని సరస్వతీదేవి సరస్వతి. ఏంటంటే మీకు స్ఫురణ ఇవ్వడానికి సరస్వతి అమ్మవారు. అందులో ఆ స్ఫురణలో కూడా కొన్ని మీకు డేంజర్ వచ్చే స్ఫురణ ఒకటి ఉంటుంది. చిన్న చిన్న ఉంటాయి స్ఫురణలు. నీకు మా డేంజర్ రాబోతుంది అనే స్ఫురణ ఇచ్చేది ఉగ్రదేవత సంబంధించిన సరస్వతి. ఓకే, దాని నుంచి తప్పించుకోవచ్చు. ఇది చాలా డేంజర్, అమ్మో నువ్వు ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండేది, అంత ఈజీగా రాదు. దాన్ని కూడా ఆపేటువంటి శక్తి ఎవరికి ఉంటుంది అంటే, దాన్ని కూడా మీకు స్ఫురణ వచ్చేలా శక్తి ఎవరికి ఉంటుంది అంటే శ్యామల అమ్మవారికి ఉంటుంది. బా అమేజింగ్ సార్. అంతే కదండి, లేకపోతే అమ్మవారు పక్కన ఎందుకు పెట్టుకుంటుంది ప్లానింగ్ కోసం లలిత అమ్మవారు? అంతే కదా. ఆవిడ దగ్గర పోస్ట్ రావాలంటే మామూలు విషయం కరెక్ట్ చెప్పారు కదా. అవును. అయితే ఈ శ్యామల అమ్మవారి యొక్క నవరాత్రుల్లో చేసే వాళ్ళకి ఒక్కొక్క రకమైనటువంటి అనుభూతులు జరుగుతాయి. జరగాలని రూల్ ఏం లేదు, వాళ్ళ సాధన బట్టి ఉంటుంది. బట్ కొంచెం పీక్ స్టేజ్కి వెళ్ళిన వాళ్ళకి ఖచ్చితంగా ఈ అనుభూతులు జరుగుతాయి. ఏమిటా అనుభూతులు అంటే, ఒకటి వాళ్ళు నిష్టగా చేసిన వాళ్ళకి రామచిలకలు వస్తాయి అంటూ ఉంటారు. అంటే అదేంటండి అందరికీ రావాలి కదా, మరి కొంతమందికి ఎందుకు వస్తాయి అంటే, మీ యొక్క సాధన ఫలితం అంతవరకు ఉంది. మరి కొంతమందికి అమ్మవారు కలలో కనబడి పెరుగన్నం తినిపించినట్టు లేదా జాంకాయ ఇచ్చినట్టు వస్తుంది. ఇంకొంతమందికి నేను చూశాను, వీణ శబ్దం వినిపిస్తుంది కొంచెం సేపు అలా వీణ అలా. అంటే ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే, ఎటువంటి కామ్యము లేకుండా మనకి శ్రీకృష్ణ పరమాత్మ చెప్తాడు సార్, మీరు పత్రమైనను పుష్పమైనను ఫలమైనను ఉదకమైనను ఫలాపేక్ష రహితంగా నాకు ఎవరైతే సమర్పిస్తున్నారో వాటిని ప్రీతిగా స్వీకరిస్తున్నా అన్నాడు. ఎప్పుడైతే ఫలితం ఆశించకుండా ఎప్పుడైతే మీరు సమర్పించగలరో, అంటే ఏమిటి, ఒక తల్లిని ఒక బిడ్డ చూసుకుంటుంది. అయ్యో మా మదర్ని నేను చూసుకోవాలి, తల్లి ఏమీ చేయలేదు కానీ మంచం మీద ఉందనుకోండి తల్లి, వదలం కదా, తనని మనం చూసుకుంటాం. అంతేగాని మంచం మీద ఉంది, తనేమి ఇప్పుడు జాబ్ చేయలేదు, మొన్నటి వరకు అంటే జాబ్ చేసేది, కానీ ఎట్లా చూస్తాం మనం, నా తల్లి తన మంచం మీద ఉంటే ఏంటి, అనారోగ్యంతో ఉంటే ఏంటి, ఏమి సంపాదించకపోతే ఏంటి, ఏమైతే ఏంటి, ఇంట్లో పోయిన మంచం మీద కావాలి, ఇంట్లో కూర్చుంది, రోజు తింటుంది, పడుకుంటుంది, శుభ్రంగా సీరియల్ చూసుకుంటుంది, అయినా మనం చూసుకుంటాం. అలా ఎలాగైతే మనం నా తల్లి అనే భావనతో చూస్తామో, ఈ విశ్వాన్ని మొత్తం నడిపేటువంటి అమ్మవారిని ఆ భావంతో మీరు చూడాలి. అప్పుడు తన అనుగ్రహం మనకు ఆటోమేటిక్గా వస్తుంది. అలా కాకుండా 100 క్యాలిక్యులేషన్స్ వేసుకొని, సరే ఈసారి శ్యామల నవరాత్రులు చేస్తున్నాను, నాకేంటి కలిసి వస్తుంది, మరి పోయినసారి మనం చేసాం, ఈ లాభం కలిగింది, ఈసారి కూడా మనం చేయొచ్చు. ఇది కాదు, మనలో కామ్యం ఉంటుంది, ఉండదని నేను చెప్పట్లా. సమస్యల వల్ల కామ్యం వస్తుంది, అప్పులు ఉంటాయి, లేకపోతే రకరకాల ఇబ్బందులు ఉంటాయి, అవి తొలగిపోవడానికి చేస్తాం. కాకపోతే మీరు చేసేటప్పుడు, అమ్మ నేను ఈ ఇబ్బందుల్లో ఉన్నాను తల్లి, నీ అనుగ్రహం కావాలనుకోని మీరు భక్తిగా చేసుకోండి. ఏం చేయమంటారు సార్? 9 days కూడా శ్యామల నవరాత్రుల్లో శ్యామలా దండకం చదువుకోవడం, శ్యామలాదేవికి సంబంధించిన ఎవరి దగ్గర మంత్రం ఉంటే తీసుకొని చేసుకోవడము చేయాలి. అమ్మవారికి ప్రీతికరమైనటువంటివి, శ్యామల అమ్మవారికి పెరుగన్నం ఎక్కువగా పెడతారు, పాయసం పెడతారు, మనకి మన జాంకాయలు పెడతారు, ఇష్టం అనమాట, చేస్తూ ఉంటారు. ఆ రోజుల్లో హోమం చేసుకునే, శ్యామలా నవరాత్రుల్లో హోమం చేసుకునే వాళ్ళు ఉంటారు. శ్యామలా నవరాత్రుల్లో మనకి తర్పణాలు అభిషేకాలు చేసుకునే వాళ్ళు ఉంటారు. అదేవిధంగా అన్నదానాలు చేసే వాళ్ళు ఉంటారు. బట్ ఇక్కడ ఏంటంటే, మనం అర్థం చేసుకోవాల్సింది, ఒక నాలెడ్జ్ ఉన్నటువంటి అమ్మవారిని మనం ఉపాసిస్తున్నాము. నాలెడ్జ్ని ఉపాసిస్తున్నప్పుడు మనకు నాలెడ్జ్ వస్తుంది. ఈ నాలెడ్జ్తో ఏమైనా చేయొచ్చు నువ్వు, అంతే కదా. పిల్లలకి రావాలని తల్లులు కూడా చేయొచ్చు, హ్యాపీగా చేసుకోవచ్చు. చదవట్లేదు పిల్లలు, ఇప్పుడు అదే కదా సార్ ప్రాబ్లం. ఎందుకు ఉంటుంది అంటే, వాళ్ళకి 4th హౌస్ ఎక్కడో స్పాయిల్ అవుతుంది. 4th హౌస్ స్పాయిల్ అయితే వాళ్ళకి ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేషన్ వెళ్ళదు. సింపుల్ ఏం లేదు, 4వ భావం నీకు పాడైతే దాని మీద కాన్సన్ట్రేషన్ వెళ్ళదు. ఎలా అంటే చెప్తా చూడండి. ఇప్పుడు కొంతమందికి పెరాలసిస్ అంటారు, ఇక్కడెక్కడో క్లాట్ ఏర్పడుతుంది, ఈ చెయ్యి కాలు కదలదు. అదేమిటండి అంటే, ఇక్కడ క్లాట్ ఏర్పడింది, కనెక్టివిటీ లేదు. అలాగే 4th హౌస్ అనేది పాడైతే వీళ్ళకి అది ఉండదు. ఇంకొంతమందికి నాలెడ్జ్ ఉంటుంది కానీ స్కూల్కి వెళ్ళాలంటాడు, 9th హౌస్ పాడవుతుంది. అంటే మాస్టర్ని కలవడం ఇష్టం ఉండదు, ఇంట్లో కూర్చొని ఎంత చదువుతాడు, ఫస్ట్ మార్కులు వస్తాయి, అన్నీ వస్తాయి, కానీ స్కూల్కి వెళ్ళడం ఇష్టం ఉండదు. ఎందుకంటే మాస్టర్తో డిస్కనెక్టెడ్ కావాలి. కొంతమంది అవును, అదొక ప్రాబ్లం ఉంటుంది సార్. కొంతమంది ఎంత చదువుతున్నాడంటే కానీ మర్చిపోతున్నాడు. ఇది సార్ 5th హౌస్ తెలివి అంటే మీకు జ్ఞాపక శక్తి స్థానం, పంచమ స్థానం. ఆస్ట్రాలజీలో ఎలా అంటే, మీకు అనాలిసిస్ అని ఉంటుంది, డయాగ్నోస్ చేయాలి దాన్ని మనం. పంచమ స్థానం ఎలా ఉంది,
ఈ పంచమ స్థానంలో ఏ గ్రహాలు ఉన్నాయి, ఎందుకు మర్చిపోతున్నాడు, Hmm. శని ఉన్నాడు ఉదాహరణకి, Hmm. అప్పుడేంటి మందబుద్ధి, Hmm. అంటే Yeah. గుర్తు రాదు ఏది కూడా, తొందరగా స్ఫురించదు. ఎగ్జామ్కి వెళ్తాడు, కూర్చుంటాడు, ఆలోచిస్తుంటాడు, టైం అయిపోతుంటుంది, 2:30 గంటలు, ఏమిట్రా ఇదేదో నాకు ఆన్సర్ తెలుసు కానీ రావట్లేదు. రావట్లేదు, అయ్యో. అందుకే మన వాళ్ళు చిన్నప్పుడు ఏం చెప్పారు, నీకు వచ్చిన ఆన్సర్స్ ఫస్ట్ రాసాయి, Hmm. తర్వాత రాని వాటి రాని వాటి గురించి గురించి ఆలోచించుకోవచ్చు, అనేవారు. టైం అయిపోతుంది కదా ఇలా. అలా Correct. ఏంటంటే మీరు అన్నట్టుగా పిల్లలకి ఎడ్యుకేషన్ మీద కానీ, వాళ్ళు మందబుద్ధిగా ఉన్నారని కానీ, వాళ్ళు సరిగ్గా ఆలోచించలేకపోతున్నారని కానీ, ముఖ్యంగా ఆటిజం కేసెస్ ఉంటాయి. Yeah. ఆటిజంకి కూడా ఈ శ్యామలా నవరాత్రులు అద్భుతంగా పనిచేస్తాయి. చక్కగా చేసుకోండి, మరి ఆరాధన చేసుకుంటే అమ్మవారు ఖచ్చితంగా పలికి తీరుతారు. నాలెడ్జ్, తెలివితేటలు, మంచి స్ఫురణ, మంచి ఆలోచన విధానాన్ని ఇచ్చేది అమ్మవారు. రైట్ సార్, అద్భుతం సార్, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. ప్రతి ఒక్కరు కూడా శ్యామలమ్మని కొలుచుకుని ఈ Yeah. జ్ఞానపరమైనటువంటి జ్ఞానం ఉంటే అన్ని ఉన్నట్టే కదా సార్? జ్ఞానమే కదా, కదా. అన్నిటికీ జ్ఞానమే, జ్ఞానం లేదు ఏం లేదు. ద మోర్ యు లెర్న్ ద మోర్ యు ఎర్న్ అని. ఇప్పుడు ఎన్ని డబ్బులున్నా జ్ఞానం లేదంటే ఏమంటావు, వీడి ఎందుకు పనికిరాడు. అవును అవును, మర్యాద జ్ఞానం ఇవ్వడు ఉంటే- కదా, జ్ఞానం ఉంటే అన్ని వస్తాయి, అన్ని వచ్చేస్తాయి మర్యాదతో జ్ఞానంలో అన్ని సహా. పోతాయి, జ్ఞానంలో అన్ని పోతాయి, జ్ఞానం ఉంటే అన్ని వస్తాయి. ఎగ్జాక్ట్లీ. అద్భుతం సార్, ఆ చదువుల తల్లి అందరి మీద ఆ జ్ఞాన వర్షం కురిపించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలు సార్. నమస్తే. శ్రీమాత్రే నమః.